భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ కవి రచించిన కాదంబరి 14వ భాగం 24/2/24. శూద్రక మహారాజుకు సంతానం లేకపోవడం, ఆయన భార్యకి కొన్ని సూచనలు చేసి పెద్దలను మనీశ్వరులను పూజించి వారి అనుగ్రహాన్ని సంపాదించమని చెప్పడం మొదలైన కథ మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తుంది. దీర్ఘతేజ తస్మిన్ మందీభూత శోకా వేగా విలాసవతి యథాశ్రీ క్రియమాణ భరణ పరిగ్రహాదికం సముచితం వాసర వ్యాపార మచిరోత్ తతః ప్రభృతి సుతారాం దేవతారాధనేషు బ్రాహ్మణ పూజాసు గురుజన పరిచర్యాను చ ఆదరవతి బభూవ. యశ్చత్ కంచిత్ కుతశ్చ శుశ్రావ వ్రతం తత్తదర్భక తృష్ణయా సర్పంచకార నమ క్లేశమజీగణత్ అనవరత దృశ్యమాన గుగ్గులు బహుళ ధూపాంధకారేషు చండికాగృహేషు ధవళాంబరాసు చిమూర్తిషు పోషిత హరిత కుశోపచ్చనేషు భూతలశయనేషు సుష్పాప పుణ్యసలిలపూరితైర్వివిధ కుసుమ ఫలోపేతై క్షీరతరు పల్లవలాంఛనై సర్వతరత్న గర్భైః శాతకుంభకుంభై గోకులేషు వృద్ధగోపవనితాకృతం అంగమంగళాలక్షణ సంపన్నా గవాం మదకా స్వప్నౌ ప్రతిదివసముద్ధాయోత్థాయ సర్వరత్నోపేతాని హైమాని తిరపాత్రాని బ్రాహ్మణేభ్యో దదౌ. మహానరేంద్ర లిఖిత మండలమధ్య వర్తిని వివిధ బలిదానానందిత దిగ్దేవతాని బహుళ చతుర్దశి దిశాసు చతుష్పథేషు స్నానమంగళా నిషేజే సిద్ధాయతనాని కృత వివిధ దైవతోపచాదాచితకాని నిషేవ దర్శిత ప్రత్యాదేశాని సన్నిధానమాతృభవనాని జగామ సప్రిద్ధేషు నాగకులహరదేషు మమ జద్వస్వత్థ ప్రభృతి ఉపాపాదిత పూజన్మహావనస్పతిం కృత ప్రదక్షిణావవందే దోలాయమానమణివలయేన ప్లానియుగళేన కృత స్నాతా స్వయమఖండిత సిగ్ధ కుసుమ సంపాదితం వ్రజత పత్త పరిగృహీతం వాయసేభ్యో దభ్యోదన బలిమదాతత్ అపరిమిత కుసుమ ధూప విలేపా పూప ఆపలల పాయసలాజ కలితా మహరహ జ్యేష్ఠ దేవీ సబర్యామాతాన స్వయముపాహిత పిండ పాత్రాన్ భక్తి ప్రవణేన మనసా సిద్ధాదేశానగ్నక్షపణకాన్ ప్రప్రచ్ఛ ప్రశ్నికాదేశవచనాని బహుమేనే నిమిత్త జ్ఞానుపచార శకున జ్ఞాన విదామాదరమదర్శయన్ అనేక వృద్ధ పరంపరా సమాగతాని రహస్యాని చకార దర్శన గత ద్విజగణానాత్మజ దర్శనోత్సుకా వేద శృతి లకారయత్ అనవరత వాచ్యమానాః పుణ్యాః కథాః సుస్రావ ఘోరోచనా లిఖిత భోజ్యపత్ర గర్భాన్ మంత్రగణనాకాను క్వాహరా రక్షా పరిసరూపేతాన్యౌషధి సూత్రాన్ని ప్రబంధ పరిజనోపి స్థాస్యా సతతముపస్ముపసృత్యైః నిర్జగామ తన్నిమిత్తాని చ జగ్రాహ శివాభ్యో నిశిమాంస బలిపిండమనుదినం సముత్సర్గ స్వప్న దర్శనాశ్చర్యాణ్యాచార్యాణామాచక్షే సత్వచత్వరేషు శివావలి ఉపజహార. విద్వాన్ విశ్వం గారి తెలుగు సేతని మనం అనుసరిస్తాం. అలా గడిచిపోయింది. ఒకనాటి తెల్లవారుజామున అక్కడక్కడ తెల్లబడిపోయిన తారకలు మెనుకు మెనుకుమంటున్నాయి. ఆకాశం పావురాయి రెక్కలాగా ధూమ్ర రంజితమయ్యింది. ఆ సమయంలో తారాపీజుడికి ఒక కల వచ్చింది.
ఇదంతా అయిపోయింది. ఏవం గచ్చతి కాలే కదాచిద్ రాజా క్షీణభూయిష్టాయాం రజన్యామల్పావశేష పాండుతారకే జరత్పారాపదపక్షధూసరే నిభసి స్వప్నే సౌధశిఖరస్థితాయా విలాసవచ్చా కరిణ్యాయువ విషపల్లవమాననే సకల కళా పరిపూర్ణమండలం శిశినం ప్రవిశంతం మద్రాకేద్ ప్రబుద్ధోచ్ఛాతోత్థాయ హర్ష వికాసోత్పీతకరేణ చక్షుషా ధవళీకృతవాసభావన తస్మిన్నేవ క్షణే స బహుమానం స్వకనాం సమాహూయ తం స్వప్నమకదయత్ సముపాజాత హర్షః సతం ప్రత్యువాచ దేవ సంపన్నాః రుచిరాదస్మాకం మనోరథాః కతిపయైరేవాహోభిరసంశయ మనుభవిష్యతి స్వామి స్వతముఖ కమలావలోకన సుఖం అజ్జ ఖలు మయాపి నిశి స్వప్నే ధౌత ధవళ వాసవా ప్రశాంతమూర్తినా దివ్యాకృతినా ద్విజేన వికట చంద్ర కళావదావత దశం ఆలూల కేసర పరిహస్రా జటిల మకరంద బిందు సందోహ వర్షి పుండరీకముత్సంగే దేవ్యా మనోరమాయా నిహితం దృష్టం ఆవేదయంతి ప్రత్యాసన్నమానందమగ్రజాతాని శుభాని నిమిత్తాని కిం వ్యాన్ ప్రియతరం పరమానంద కారణమతో విద్యతే అవి తథ ఫలాహి ప్రాయో నిశావసాన సమయే దృష్ట్యా భవంతి స్వప్నాః సర్వదా నచిరేణైవ మాంధాతారామివ ధౌరేయం రాజర్షీణాం భువన ఆనందహేతుమాత్మజం జనయిష్యతి దేవీ శరత్కమలిని వాభినవ కమలోద్గమేన గంధగజమాహ్లాదయిష్యతి దేవం ఏనేయం దిగ్గజమదలేఖే వా విచ్ఛిన్న సంతానాఖ్యతి భారధారణోచితా భవిష్యతి కుల సంతతి స్వామి న ఇచ్చేవమభిదధానమేవ తంకరేణ గృహీత్వా నరేంద్రః ప్రవిశ్యాభ్యంతరముపాభ్యామపితాభ్యాం స్వప్నాభ్యాం విలాసవతీమానందయాంచకార కతిపయ దివస సాముపగమే చ దేవతా ప్రసాదత్తాం సేమివ ప్రథమీ శరీర శశి గర్భో నివేశ విలాపయన్ ఏ నవనవనవరాజిత పారిజాతేన మధుమౌదన వక్షతలేన కౌస్తుభమణినా సుతరామరాజిత దేవీ దర్పణ శ్రీరివ చ గర్భచ్ఛదేన సంక్రాంత పవనిపాల ప్రతిబింబముపాహ శనైశ్చ ప్రతిదినవసే ఉపచీయమాన గర్భా నిర్భర పరిపీడ సాగర సలిల భరమందదేవ మేఘమాలామందం మందం సచచార ముహుర్ముహు అనుబద్ధ బృంభికా మాజిష్మికలోచనం పాలసం సముద్ర నిశ్వాస సతధావత్పాంచ తామభినందిత పానభోజనాం ప్రావృషమివ శ్యామాయమానపయోధర ముఖేం కేటీకవీమివ గర్భపాండురామాలక్యేంగిత కుశలః పరిజనో విజ్ఞాతవాన్. అది అంతవరకు. ఇది అంతవరకు ఇందాక చెప్పిందంతా మనకైపోయాయి. ఇక్కడ ఆయన రాసిందాలో 11వ అధ్యాయం. ఇలా కొంతకాలం గడిచింది. అంటే ఆమె ఏ దేవుణ్ణి వదిలిపెట్ట, ఏ మునీశ్వరుణ్ణి వదిలిపెట్ట, బౌద్ధ జైన మత వాళ్ళని కూడా చక్కగా పూజ చేసింది. అది కనుక అన్ని రకాల అందరినీ పూజించింది, ఏమాత్రం భేషజం లేకుండా. ఒకనాటి తెల్లవారుధామున అక్కడక్కడ తెల్లబడిపోయిన తారకలు ఆకాశంలో మినుకు మినుకుమంటుంది. ఆకాశం పావురాయి రెక్కలాగా ధూమ్రవర్ణ రంజితంగా ఉంది. ఆ సమయంలో తారాపీడురాడికి ఒక కల వచ్చింది.
రాణి విలాసవతి ధవళ భవన శిఖరంపై నిల్చున్నదట. తెల్లని శిఖరం. కరిని నోటిలోనికి తామరతూడు వెళ్ళినట్లుగా, కరంటే ఆడ ఏనుగు నోటిలో తామరతూడు వెళ్ళినట్లుగా ఆమె నోటిలోకి సకల కళాపూర్ణమైన చంద్రబింబం ప్రవేశించిందట. ఇది ఆయన కన్న కళ. వెంటనే లేచి ఆనంద వికసిత నేత్రుడై రాజు ఆ క్షణంలోనే మంత్రి శుకనాసుణ్ణి పిలిపించి తనకు వచ్చిన కళ గురించి వివరించారు. ఆ మంత్రి చాలా ఆనందంగా సంతోషంగా విని ఇలా అన్నాడు, దేవా, చిరకాలానికి మన కోరికలు ప్రజల కోరికలు ఫలించాయండి. కొద్ది రోజుల్లో మీరు పుత్రముఖ దర్శన సుఖాన్ని అనుభవిస్తారు. అలాగే నాకు నిన్న రాత్రి కల వచ్చింది. తెల్లటి బట్టలు కట్టుకున్నవాడు, శాంతమూర్తి, దివ్యాకృతి అయిన ఒక బ్రాహ్మణుడు 100 రేకులతో 1000 కింజల్కాలతో తేనె చెందుతున్న తామర పువ్వును నా దేవి మనోరమ ఒడిలో ఉంచినట్లు నాకు ఆ కలలో కనిపించింది. రానున్న ఆనందాన్ని ముందుగా ఇలాంటి శుభ నిమిత్తాలు సూచిస్తాయి మహాప్రభో. ఇంతకంటే ఆనందం మనకి ఇంకా ఏమవుతుందండి, ఏముంటుంది? అందులోనూ తెల్లవారుజామున వచ్చిన కలలు తరచుగా సఫలమవుతాయి కదా. సర్వరాజులలో ధౌరేయుడైన మాంధాత వంటి కొడుకును, లోకానందకరుడైన వాడిని దేవి త్వరలోనే తప్పకుండా ప్రసవిస్తుంది. కొత్త మొగ్గ తొడిగిన శరత్కాల పద్మిని మదగజాన్ని ఆనంద పెట్టినట్లుగా మిమ్మల్ని దేవి ఆనందింప చేయగలదు. ఇక మీ వంశం దిగ్గజ మదధారల అవిచ్ఛిన్నంగా ప్రవర్తిల్లుతుంది అని మంత్రి అంటుండగానే రాజు ఆయన చేతిని పట్టుకొని లోపలికి తీసుకువెళ్లి తమ ఇద్దరకు వచ్చిన కలలను చెప్పి విలాసవతీ దేవిని సంతోషపెట్టారు. కొన్ని రోజులు గడవగానే దేవతా ప్రసాదం వల్ల సరస్సులోనికి చంద్రబింబం ప్రవేశించినట్లుగా గర్భం విలాసవతిలోకి చేరుకుంది. పారిజాతంతో నందనవనంలాగా కౌస్తుభమణితో పురుషోత్తముడైన నారాయణుని వక్షస్థలంలాగా ఆ గర్భంతో దేవి చాలా ప్రశాంతంగా ప్రకాశించింది. అద్దంలో లాగానే గర్భం నెపంతో రాజుగారి ప్రతిబింబాన్ని తాను ఆవహించింది అన్నట్లుగా అనిపించింది. క్రమంగా రోజు రోజు ఆ గర్భం పరిపుష్టం అవుతుండగా కడుపు నిండుగా సముద్ర జలం పానం చేసిన మేఘంలాగా ఆమె మెల్లమెల్లగా తిరగసాగిందంటే నడవలేక మాటిమాటికి ఆవులిస్తూ కళ్ళు చికురించి మెల్లమెల్లగా నిట్టూరుస్తూ ఉన్నదాం. అంటే పూర్ణ గర్భిణిగా ఉంది. రోజు ఎన్నెన్నో రుచులు కోరుతోంది. చనుమొనలు నల్లబడ్డాయి. మొగలి చెండులాగా ఆమె గర్భచ్ఛవి తెల్లబడి ఇవన్నిటినీ చూసి ఇంగితజ్ఞులైన పరిజనుడు ఆమె గర్భిణి అయింది అని చక్కగా అర్థం చేసుకొని చెప్పారు. ఆదతస్యా పరిజన ప్రధాన భూత సదా రాజకుల సంవాస చతురా సర్వదాచ రాజసన్నికర్ష ప్రగల్భా సర్వమంగళ కుశలబద్ధన నామ మహత్తనికా ప్రసత్తే దివసే ప్రదోష వేళాయామభ్యంతరాస్థాన మండపగతం గంధశీలాభిషేక జ్వరిత దీపికా సహస్ర పరివృతం ఊడు నికర మధ్యవర్తినమివ సౌర్ణమాశీశినం వరగరాజపణామణి సహస్రాంతరాళస్థిమివ స్థితమివ నారాయణం మూర్ధాభిషిక్తై ప్రధాన నరేంద్రై పరిమితై పరివృతం అనతి దూరావస్థిత పరిజనం అనంతరతుంగమిత్రాసనో ప్రవిష్టేన ధౌత ధవళాంబర
పరిధానేన నాత్యుల్బనావేశేన జలనిధినేవ గాధ గాంభీరేణ సముపారూఢ నిసృంభ గర్భనిర్భరాస్తాస్తాః సదా సుఖవాసేన సహ కుర్వాణం భూమిపాలముపహృత్య రహః కర్ణమూలే విదిత కళాస విలాసవతి గర్భవృత్తాంతం అకర్షీత్. అది క్రమంగా రోజు రోజు గర్భం పరిపుష్టం అవుతోంది. కడుపు నిండుగా సముద్ర జలం పానం చేసిన మేఘంలాగా ఆమె మెల్లమెల్లగా నడవటం ప్రారంభించి మాటి మాటికి ఆవులిస్తూ కళ్ళు కికురిస్తూ మెల్లమెల్లగా నిట్టూరుస్తూ ఉంది. ఆ రోజు ఎన్నెన్నో రుచులు కోరుతోంది, అన్ని తీరుస్తున్నారు. ఇవన్నీ చూసి ఇంగితజ్ఞులైన పరిజనులు ఆమె గర్భిణి అన్న మాట తెలుసుకొని అందరికీ చెప్పారు. ఆ దేవి పరిజనులలో ముఖ్యురాలు కులవర్ధన అనే అమ్మాయి. ఆమె ఎప్పుడూ సరాసరి రాజుగారి దగ్గరకు వెళ్లే స్వతంత్రురాలు. రాజాస్థానంలో మెలగవలసిన తీరు తెలిసిన చతురురాలు. ఏ మంగళ కార్యానైనా నెరవేర్చే శక్తివంతురా. ఆ దాస స్త్రీ కులవర్ధన ఒక మంచి రోజున సాయంకాలం చీకటి పడాక అంతఃపురంలోని ఆస్థాన మండపంలోకి వచ్చిన రాజు దగ్గరకి వెళ్ళి ఆస్థాన మండపంలో సుగంధ తైలం పోసి వెలిగించిన 1000 దీపాల మధ్య నక్షత్రాల మధ్య పూర్ణ చంద్రుడిలా రాజు కూర్చొని ఉన్నాడు. ఆదిశేషుడి 1000 పడగలలోని మడుల మధ్య నారాయణులా ఉన్నాడు చంద్రాపీడరా. మూర్ధాభిషిక్తులైన ముఖ్య రాజులు కొందరు మాత్రం ఆయన చుట్టూ పరివేష్టించి ఉన్నారు. కొంత దూరంలో పరిజనులు ఉన్నారు, సేవకు. రాజు సింహాసనానికి అవల ఎత్తైన బెత్తం పీఠం ఔత్తం పీఠంపై సుఖనాసుడు మంత్రి కూర్చున్నాడు. తెల్లటి బట్టలతో నిరాడంబరంగా ఉన్నాడు మంత్రి. జలనిధిలాగా సముద్రంలాగా అగాధ గంభీరుడైన ఆ మంత్రితో రాజు అతితరమైన విశ్వాసంతో అనేక సంగతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో కులవర్ధన రాజును సమీపించి చెవిలో విలాసవతీ దేవి యొక్క గర్భవార్తను నెమ్మదిగా కర్ణమూలే విదిత విలాసవతీ గర్భవృత్తాంతం అకార్షిత్ అని చెప్పారు. అక్కడికి ఆగిపోయారు. తేనతు తస్యావచనేనాశ్రుత పూర్వేణ సంభావ్యే నామృతరసేనైవ సిక్త స్వర్గాంగ సర్వాంగస్య దస్యః ప్రకట రోమాంకుర నికర కంటకిత తనో రానందరసేన విహ్వలీక్రియమాణ స్మిత వికసిత కపోలమూలస్య పరిపూరిత హృదయాతిరిక్త హర్షమివ దశనాంశు వితానచ్చలేన వికరతో రాజ్ఞః సుఖనాసముఖే లోలతారకమానంద జల బిందు క్లిన్న పక్ష్మమాలం తక్షణం పపాత చక్షు అనాలోకిత పూర్వస్తు హర్ష ప్రకర్ష అభిసంవీక్ష్య భూపతే కులవర్ధనాంచస్మింత వికసిత ముఖి ఆగతాం దృష్ట్వా తస్య చార్ధస్య సతతం మనసి వర్తమానత్వాదివిదిత వృత్తాంతోపి తత్కాలోచితమపరమతి మహతౌ హర్షస్య కారణమపశ్యన్ సుఖనాసః స్వయముత్ప్రేక్ష సత్పరిస్త్రాతరః సమీపతరముపసృజ్య నాతి ప్రకాశమావభాజే దేవకిమస్తి కించిత్ స్వప్నదర్శనే సత్యం ఉత్ఫుల్లలోచనా హి కులవర్ధన దృశ్యతే దేవస్యాపీడం ప్రియవచన శ్రవణ కుతూహలాదివ శ్రవణ మూలముపసర్ప ఉపచరయ దివ నీలవకుల పూర్ణపూర్ణ శోభావానందజల పరిప్లుతం తరళ తారకం వికసదావేదయతి మహత్ప్రహర్ష కారణం ఈక్షణ యుగళం.
అశ్రుత పూర్వం అంటే ఇది వరకు విన్నటువంటిది అసంభావ్యం అనుకోకుండా సంభావ్యమైంది అయిన అమృత రసంతో అభిషిక్తుడు అయినట్లుగా రాజుకు వడలంతా గగురు పొడిచి ఆయన ఆనందంతో తన్మయుడైపోయాడు. చిరునవ్వుతో చెక్కిళ్ళు విరిశాయి. మనసుకు పట్టలేని ఆనందాన్ని దంతకాంతి రూపంతో వెదజల్లుతున్న ఆ రాజు కనులు కదులుతుండగా ఆనంద బాష్పాలు రెప్పలపై తెత్తులు గట్టగా శుకనాథుడి మంత్రి ముఖాన్ని చూశారు. మునుపెన్నడూ కనపడిని ఆనందాతిరేకం రాజు ముఖంలో మంత్రి గమనించారు. చిరునవ్వు నవ్వుతూ వచ్చిన కులవర్ధనులను చూశాడు. అంటే అమ్మాయి పరిచారికని ఏం చెప్పిందో తెలియదు, కానీ అనుక్షణం తమ మనసులో ఉన్నది సంతానాపేక్షే కాబట్టి ఇప్పుడింత సంబరపడే మరొక వార్త ఏది ఉన్నట్టు ఆయనకి అనిపించాల. అందువల్ల మంత్రి ఊహించుకొన తన పీటను మరింత దగ్గరగా జరుపుకొని నెమ్మదిగా మహారాజుతో అంటం ప్రారంభించారు. దేవా, కళ మీకేమైనా ఫలం కనిపించిందా? కళకేమైనా ఫలితం కనిపించిందా? కులవర్ధన కళ్ళు మరీ విప్పాయిగా ఉన్నట్లుగా కనపడ్డాయి. ఏదో ప్రియవార్త విన్నట్లే మీ కళ్ళు కూడా చెవులు కూడా విరిసి ఆనంద బాష్పరి పరిపృతాలై కనపడుతుంది. ఈ మహా సంతోష వార్తను విందామన్న కుతూహలంతో నా మనసు తొందరపడుతోంది, ఏమిటో చెప్పండి అన్నాడు. ఈయనకి తెలుసు కానీ చెప్పండి, ఆయన ద్వారా చెప్పించాం. ఆ మాట వినగానే మంత్రి అనగానే నవ్వి రాజు, ఆమె చెప్పిన మాట నిజమే అయితే కల ఫలించినట్టేనయ్యా, నేనింకా నమ్మడం లేదు. ఇంత భాగ్యం నాకెక్కడిది అనిపిస్తుంది. ఇలాంటి ప్రియవచనాలు వినే పుణ్యవంతులమా మనం? ఈ కులవర్ధన అబద్ధం చెప్పే మనిషి కాదు. దాని పేరు కూడా చూడండి, కులవర్ధన, కులాన్ని వర్ధింపజేసేదన్నారు. కానీ ఇలాంటి మంగళోత్సవాలు సంభవాలా అని నిజం కాదేమో అని అనుకుంటున్నాను. లేవండి, స్వయంగా మనం వెళ్లి దేవినే అడిగి తెలుసుకుందాం అన్నాడు. తత్ర వసుకృత రక్షా సంవిధాన నవసుధానులేపన ధవలితే ప్రజ్వలిత మంగళ ప్రదీపే పూర్ణ కలశాధిష్ఠిత ద్వార పక్షకే ప్రత్యగ్ర లిఖిత సజల్యాచయుజో ద్విజభిక్తిరాగ మనోహారిణి సముపరిచితసిత వితాన పర్యంతా అబద్ధముక్త గుణై మణిప్రదీప హరభూతే తిమిరే వాసవజనితే వామితప్ర లతాకృత రక్షా పరిక్షేప పరిసయ శిరోభాగ విన్యస్త విద్రమ నిద్రామంగళ కలశం అబద్ధ విధౌనది మూలమంతర పవిత్రం అవస్థాదిత రక్షాశక్తి వలయం అతంతో విప్రకీర్ణాహంతం అలవలంబిత బాలయోక్తరగ్రహిత లోహ పిప్పలపత్రం అసక్తికారి త్వాష్టపల్లవం ఉత్తుంగ పాదపిర ప్రవిష్టం ఇంద్రదీధితి ధవళ ప్రచ్ఛపటలం ఆచల రాజసితాచల విశాలం గర్భోచితం శయనతలం దిశాయానాం కనకపాత్ర పరిగృహీతై అంచన్నః విరళావస్థిత దిహింగ్వై జలతల తరంగ పరళ శతశాలి సిగ్ధ నికరై అగ్గరధిత కుసుమాంజలినాసనాథై పూర్ణభాజలై అఖండితార్ణమచ్చుపటలైశ్చ ప్రత్యగ్ర విశిత పిణమిశ్రై అవిచ్ఛిన్న సలిలధారా గమ్యమాన మార్గై పటలక ప్రజ్వలితైశ్చ శీత అప్రదీపై
గోరోచనామితర గౌర సహస్రపైశ్చ సలిలాంజలిభిశ్చ ఆచార కుశలేనాంతఃపర రజరీ జలతీజనేవ క్రియమాణావతారణ కమంగళాంధ ధవళాంబర వివిక్త పేషేణ ప్రముదితేన ప్రస్తుత మంగళ ప్రాయాలాపేన పరిజనోపాస్యమానం ఉపారూఢ గర్భతయాంతర్గత కులశైలమివక్షితిం సలిల నిమగ్నై రావతావివ మందాకినీం గుహాగత సింహామివ గిరిరాజ మేఖలాం జలధర పటలాంతరిత దినకరావిత దివస శ్రియం ఉదయగిరి తిరోహిత శశిమండలామి పుష్పావరీం అభ్యున్న కర్ణకమల వినిర్గమామివ నారాయణ నాభిం అసన్నాగ్రశ్చోదయామివ దక్షిణాశాం ఫేనావృతామృత కలశ శ్యామిళవక్షిరోజ నీలాంగోరోచనా చిత్రదశమనుపహితం అతిధవళం దుకూలయుగళం వసానాం విలాసవతీం దదర్శ ససంభ్రమ పరిజన ప్రసారిత కర్తలా వలంబనావస్తంభేజ వామజానునిస్న్యస్త హస్తపల్లవార ప్రచలిత భూషణమణిరివ ముఖర ముత్తిష్టంతీం విలాసవతీ మలమలమచ్చాదరేణ దేవినో ఉత్థాతస్య నిత్య విధాయ సహతయా తస్మిన్నేవ శయనీయేపా అధ్యన సముపావిశత్ ప్రమృష్టజామీకర చారు పరే ధవళోపచ్చదే ఆసన్నే శయనాంతరే సుఖనాశోపి జశీదత్. అది రాజు మిగతా రాజకుమారుల్ని పంపించేసి ఆస్థానంలో ఉన్నవాళ్ళు తన మీద ఉన్న ఆభరణాలన్నీ తీసి కులవర్ధనకు ఇచ్చేశారు సంతోషంతో. అంటే మంచి వార్త తెచ్చిన దూత కన్నా తన మీద ఉన్నాడు. అందుకు ఆమె సంతోషించి నేల మీద నుదురు ఆనించి శరఃప్రమాణం చేసింది. సంతోషాతిశయంతో మనసు త్వరపడుతుండగా తారాపీడ రాజు సుఖనాసుడితో పాటు లేచాడు. ఆయన కుడి కన్ను అదరగా మరింత సంతోషించాడు. ఆ సమయానికి తగిన ఒకరిద్దరు పరిజనులు మాత్రమే వెంటరాగా గాలికి కదలాడుతున్న పెను శిఖలు గల ముందున్న ప్రదీపకల వెలుగుతో కక్షాంతరాలు దాటుకొని అక్కడి చీకటిని పారద్రోలుకుంటూ అంతఃపురంలోకి ప్రవేశించాడు. విలాసిని దేవి అంతఃపురం. అక్కడ దేవీ వాస భవనం ఉంది. ఆ భవనానికి విచ్చుకత్తుల పహరా ఉంది. ఆ ఇంటికి కొత్తగా సున్నం కొట్టారు. మంగళ దీపాలు వెలిగించి ఉన్నాయి. పక్క వాకిళ్ల వద్ద పూర్ణ కుంభాలు నిలిపారు. గోడలపై కొత్తగా మంగళకరాలైన చిత్రాలు చిత్రించబడి ఉన్నాయి. పైన తెల్లటి చాందిని కూడా కట్టేశారు. ఆ చాందిని అంచుల నుండి ముత్యాల సరులు వేలాడగట్టబడి ఉన్నాయి. మడి దీపాలు పెట్టారు. ఆ వాసభవనంలో ఒక పర్యంకంపై దేవి విలాసవతి పడుకొని ఉంది. ఆ పడకకు విభూతితో పత్రలతను వ్రాసి చుట్టూ రక్షామండలం కల్పించారు. తలవైపు తెల్లటి నిద్రా మంగళ కలశం పెట్టారు. అనేక ఓషధుల వేళ్లతో యంత్రాలు కట్టారు. అక్కడక్కడ తెల్ల ఆవాలు చల్లి ఉన్నాయి. రావి ఆకులు వేప చివుళ్ళు కట్టి ఉన్నాయి. ఎత్తైన పాదపీఠంపై శయనాన్ని ఏర్పాటు చేశారు. దానిపై తెల్లటి దుప్పటి పరిచారు. హేమశిలా వేదికలాగా ఆ పక్క అంటే ఆ మంచం మహావిశాలంగా ఉంది. అలాంటి గర్భోచిత శయనంపై దేవి విలాసవతి పడుకొని ఉంది. ఆచార వ్యవహారాలు తెలిసిన పరిజనులు ఆమెకు హారతులిస్తున్నారు, దిష్టి తీస్తున్నారు. బంగారు పళ్ళేలలో గిన్నెలుంచుతున్నారు. వాటిలో పెరుగుతో తడిసిన తెల్లటి బియ్యం
పేలాలు, విడిపూలు, కొత్త మాంసం పిండాలతో చేర్చి తలలు తీయని చేపలు ఉంచుతున్నారు. తలలు తీయకుండా చేపలట. బట్ట వత్తులతో నూనె నిండా పోసి దీపాలు వెలిగించారు. గోరోచనంతో తడిసిన తెల్ల ఆవాలను ఉంచుతున్నారు. వీటన్నిటితో ఆ అంతఃపురంలోని వృద్ధ స్త్రీలు రాణికి దిగదుడుపులు తుడుస్తున్నారు. తెల్లటి బట్టలు కట్టుకొని సంతోషంతో కొందరు పరిజనుడు మంచి మాటలు చెబుతూ ఆమెను సేవిస్తున్నారు. గర్భిణిగా ఉన్న ఆ దేవి కులశైలం కడుపులో దాచుకున్న భూదేవిలా, నీటిలో దాగిన ఐరావతంలా, కల గంగానదిలా, నీటిలో దాచుకున్న గంగానదిలాగా, గుహలో సింహంలాగి ఉన్న మేరు పర్వతంలా, పర్వత శిఖరంలా, మేఘ సమూహాంతర్గతుడైన సూర్యుడిలా, సూర్యుడు కల దీనలక్ష్మిలాగా కనిపిస్తారు. ఉదయాద్రి వెనుక చంద్రమండలం దాక్కున్న రాత్రిలాగా, బ్రహ్మకు మూలమైన కమలం కల విష్ణుమూర్తి నాభిలాగా, అగస్త్య ఉదయం కానున్న దక్షిణ దిశలాగా, నురుగు కమ్మిన అమృత కలశంతోటి క్షీర సముద్రంలాగా ఆ గర్భవతి విలాసిని కనిపిస్తారు. ఆమె గోరోచనంతో అద్దిన అంచులున్నట్టి, నలిగిపోనట్టి అతి శుభ్రమైన దుకూలాలు వస్త్రాలు 2 ధరించింది. రాజు రాగానే విలాసవతి లేవబోయి గబారున పరిచారకులు చేతులు చాపి చేయూతనిచ్చారు. తన ఎడమ మోకాలిపై చేయు పెట్టుకొని ఆభరణ మణులు గలగలలాడుతుండగా ఆమె లేస్తుండగా రాజు నివారించారు. లేవకు దేవి, లేవద్దు. ఆమెతో పాటు ఆమె పడక మీదనే ఆయన కూర్చున్నారు. మరొక బంగారు కాళ్ల పార్పేట మీద తెల్లటి దుప్పటి పరిచి ఉన్న దాని మీద సుఖనాథుడు కూడా పక్కనే ఆసీనుడయ్యారు. తర్వాత ఏం జరిగిందో. అధతాముపారూఢ గర్భామాలోక్య హర్షభరణమంధరేణ మనసా ప్రస్తుత పరిహాసో రాజ దేవి సుఖనాథః పృచ్చతి యదా హి కులవర్ధనా కిమపి తత్కం తథైవ ఇచ్యువాచ అధాత్యక్తస్మితచ్ఛురిత కపోలాధరలోచనాలజ్జయ దశనాంసు జాలకావ్యాజేవాంసు కేనేవ ముఖమాచ్ఛాదవయంతి విలాసవతి తక్షణమధోముఖే తస్థౌ పునశ్చానురజ్జమానా కిం నామ మామవతి మామతి మాత్రం తపావరవశాం కరోషినాగం కించిదపి వేద్మి ఇచ్చదవిధానా నిర్యగ్వలిత తారకేణ చక్షుషా అవనత ముఖే రాజానం సౌభ్యసాభ్యసూయమివా పశ్యత్ అపరిస్ఫుటః సజ్యోత్సన విశదేన ముఖశశినః భుజాం పతిరేలాం భూయో బభాషే ఉతను యది మదీయేన వచసా తవ ప్రపావితస్య తే తదయమహం స్థితో నిభృతం అస్య తు కిం ప్రతిధాస్యసి విఘటమానదళకోశ వికస వికసత చంపకద్యుతేః సవర్ణతయా పరిమళానుమీయమాన కుంకుమాంగరాగస్య పాండురతామాపజ్యమానస్య వర్ణస్య అనయోశ్చ గర్భసంభవావృతావసేన కేక నిర్వ్యాప్యమాన హృదయోక శోకాలల ప్రభవం ధూమమివ వమతో గృహీత నీలోత్పలయోరివ చక్రవాకయో తమాల పల్లవలాంఛిత ముఖయోరివ కనక కలశయో కృదివాలిఖిత కృష్ణాగరుపంక పత్రలతయో శ్యామాయమాన చూచుకయో పయోధరయో అస్యద ప్రతిదినమతి గాఢతామాపజ్యమానేన కాంచీకలాపేన ధూయమానస్య త్రిబలివే లేఖావలయస్య కసిమాన
ముజ్జతో మధ్యభాగస్య ఇచ్చేవం బ్రువాణ అవనిపాల మంతర్ముఖ వినిగూఢ హాసస్సుకనాసః దేవకిమాయాసమపి దేవీమియమనయా కథయాపి లజ్జతేచ్ఛయ కులవర్ధనా కథితవార్తా సంబద్ధమాలాపమిచ్చవీత్ ఏవం విధాభిశ్చ నర్మప్రాయాభి కథాభి సుచిరం స్థిత్వా సుఖనాసస్వభవనమయాసీత్ నరేంద్రోపి తస్మిన్నేవ వాసగృహే తయా సహతా నిశామత్య వాహయత్. అక్కడికి అయిపోయింది. తర్వాత ఏం జరుగుతుందో రేపు. ఆమె గర్భవతి అని రాజు మహా సంతోషంగా గ్రహించి తొలకరి నవ్వు నవ్వి, దేవి కులవర్ధన చెప్పిన వార్త నిజమేనా అని సుఖనాసుడు అడుగుతున్నారని మంత్రి మీద పెట్టి, దేవి విలాసవతి చెక్కిళ్ళు అధరము నేత్రద్వయం కనిపించని చిరునవ్వుతో మిలమిలలాడాయి. ఆమె సిగ్గుతో ఆమె వెంటనే తల ఉంచుకుంది. మరీ అడగగా, ఎందుకు నాకు సిగ్గు కలిగిస్తారు మహాప్రభో, నాకేం తెలియదు అంటూ కళ్ళు పక్కకు వాల్చి తల వంచుకొని రాజును కోపంతో చూసినట్లుగా చూసి, అస్పష్ట హాస చంద్రిక ముఖంలో కనిపించగా రాజచంద్రుడు తిరిగి అంటున్నాడు, నా మాటల వల్ల నీకు సిగ్గు కలుగుతోంది అంటే నేను మాట్లాడకుండా కూర్చుంటాను అని అనుకోబోకు. కానీ మరీ నీ కుంకుమ రాగాన్ని కూడా వెల్లడ చేస్తున్న ఈ పాండురతను ఎలా దాచగలవు అంటే తెల్లబడిపోతున్నావు. కాంచీ కలాపం బెర్రవుతుండగా, వడిత్రయం మాసిపోతుండగా సన్నదనం వదిలేస్తున్న నడుము ఎలా దాస్తావు? ఇలా రాజు అంటుండగా నవ్వును ఆపుకుంటూ సుఖనాసుడు అంటున్నాడు, దేవా, దేవినెందుకు ఆయాస పెడతారండి? ఆ సంగతి ఎత్తగానే ఆమె సిగ్గుపడుతున్నారు. ఆ కులవర్ధన చెప్పిన విషయమై ఇక మాట్లాడకండి అన్న, అంటే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ విధంగా సంబరంతో కొంత విలాసంగా మాట్లాడుతూ చాలాసేపుండి సుఖనాసుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. రాజు దేవి వాసగృహంలోనే ఆ రాత్రి ఆమెతోనే ఉండిపోయాడు. తర్వాత ఏం జరిగింది మొదలైన విషయాలు రేపు తెలుసుకుందాం. అంటే కుమార ఉదయం క్రమంగా గర్భదోహద క్రియలన్నీ కలుపుకుంటూ కోరిక నెరవేర్చుకుంటూ ప్రసవ వేదన పడుతోంది. ఆ విషయాలన్నీ రేపు తెలుసుకుందాం. స్వస్తి.